పాయింట్ 1, ఈ ప్రపంచంలో అందరికన్నా నన్నే ఎక్కువగా ప్రేమించాలి. పాయింట్ 2, మా అమ్మ నాన్న తమ్ముడిని నాతో పాటు బాగా చూసుకోవాలి. పాయింట్ 3, నా ఒపీనియన్స్ కి ఇష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పాయింట్ 4, నా దగ్గర ఏది దాచకూడదు, అన్ని నాతో షేర్ చేసుకోవాలి. పిల్లలు పుట్టాక కూడా తనకి నేనే నంబర్ 1 అయి ఉండాలి. A bit tough, but okay. మా రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్స్కి ఓకే చెప్తూ ఓపెన్ టు చేంజ్ మైండ్ సెట్తో ఉండాలి. నాకు 60 years వచ్చాక కూడా నాకు సర్ప్రైజెస్ ఇస్తూ పెళ్ళైన కొత్తలో ఎలా చూసుకున్నాడో అలాగే చూసుకోవాలి. అండ్ వన్ లాస్ట్ థింగ్, నేను నాలాగా ఉండడానికి స్వేచ్ఛనివ్వాలి. ఇంకా ఉన్నాయి కానీ ఇవే మెయిన్. నేను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు కూడా నాలాగా నీకు కావాల్సిన అమ్మాయి అలా ఉండాలి ఇలా ఉండాలని ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? చెప్పు. అలా ఏం లేదు. చెప్పొచ్చు కదా. ఏమో ఏవో చిన్న చిన్న కోరికలను ఉంటాయి కదా. ఏమో నేను ఎప్పుడు అనుకోలేదు సుందరి. నాకు తెలిసి మా అబ్బాయిలకి మమ్మల్ని బాగా అర్థం చేసుకుని మా నెక్స్ట్ స్టెప్ ఏంటా అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంకా అంతే. అంతేనా? సి మా అబ్బాయిలు మీలా ఎక్స్పెక్టేషన్స్ కంటే రియాలిటీలో ఎక్కువ బతుకుతారు. దట్స్ వై వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సరే సర్లే మాస్టరు. చిల్. బట్ నిన్ను కలిసాక నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి? ఈ విశ్వాకి పెళ్ళాం అవ్వాలంటే సుందరి అయి ఉండాలి.